నువ్వు ఒకటి గమనించు, సపోజ్ మీ చుట్టాలలో ఎవరైనా ఎల్డర్ పర్సన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హ్యాపీగా సర్జరీ అయింది, 10 లక్షలు 15 లక్షలు అయింది, హ్యాపీగా బయటకు వచ్చారు అనుకోండి, 15 లక్షలు అయింది బిల్లు అంటారు. చెప్పుకుంటారు సార్. అది ఎక్కడ పోయినా కానీ హాస్పిటల్ 15 లక్షలు ఖర్చు పెట్టిర్రు. అరే 10 లక్షలు ఖర్చు, 15 లక్షలు బతికిండు బతికిండు మళ్ళీ అగైన్ బెడ్ మీద డెత్ వరకు పోయిన వాడు మళ్ళీ డాక్టర్స్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నడిపిస్తున్నారు. డాక్టర్లు దేవుళ్ళు చాలా బాగా చేస్తారు అని చెప్పరు, తక్కువ డబ్బులు ఇంత ఖర్చు అయింది చెప్తారు. అవునా కదా? సో దట్స్ యాటిట్యూడ్, దట్స్ ఏం వి కాంట్ హెల్ప్ ఇట్ అంతే అన్నట్టు. మేబీ అట్లీస్ట్ ఇట్లాంటి కన్వర్సేషన్ కంటిన్యూస్ అవుతుంటే కొంత మందిలో మార్పు వచ్చినా మంచిదే కదా అన్నట్టు వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా తెలుస్తుంది, ఎందుకంటే మెడికల్ సీట్ తీసుకోవాలంటే కూడా ఎంత కోట్లు అవుతున్నాయి అవుతుంది, పబ్లిక్ అందరికి తెలుస్తుంది. ఒక హాస్పిటల్ పెడితే దానికి ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో, ఎంత డాక్టర్స్కి, అటెండర్స్కి, నర్సెస్కి ఎంత సాలరీస్ పే చేయాలి, మేము హాస్పిటల్స్కి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఈ ట్యాక్స్లు కట్టకుండా ఆ ట్యాక్స్లు కట్టకుండా ఎగ్జామ్షన్ ఉంటుందా? ఏమీ ఉండదు, అన్ని రకాలుగా కట్టాలి. ఈ సబ్సిడీస్ ఇలాంటివి ఏమి ఉండవు. ఏమీ ఉండవు.